జగదేవ్ గారు, ఈ చెప్పండి. మధ్య కాలంలో ఇట్లా ఫోన్ ఓపెన్ చేసిన, టీవీ ఆన్ చేసిన అన్నీ ఒకేలాంటి న్యూస్లు. అక్రమ సంబంధాలు, ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలు. నరుక్కోవడం, చంపుకోవడం, అత్యాచారాలు. అందులోని అక్రమ సంబంధాలకు సంబంధించి అయితే విపరీతంగా వినిపిస్తున్నాయి. అయితే దీనికోసమే అన్నట్లు హనుమకొండలో కూడా ఒక ఇన్సిడెంట్ ఇలాంటిది జరిగింది. అయితే సంబంధం పెట్టుకున్నంత వరకు ఓకే, కానీ ఈ విషయము ఊర్లో తెలిసి వాళ్ళు ఇంకేదో చేశారు అని న్యూస్ వచ్చింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం మాట్లాడదామండి, మీరు అన్నట్టు రోజుకొకటి ఒకటి కాదు, రెండు. రోజుకొక సెన్సేషనల్ న్యూస్ అంటే బయటకు వచ్చేది. రానివి ఇంకెన్ని జరుగుతున్నాయో మనకు తెలియదులేండి. మొన్నటికి మొన్న జస్ట్ ఒక 4 days బ్యాక్ మీకు గుర్తుందా, ఇక్కడ బీహార్లోనూ ఉత్తరప్రదేశ్లోనూ భర్తకు తెలియకుండా వేరే వాడితో సంబంధం పెట్టుకుని ఓయో రూమ్లో దిగితే భర్త పోలీసులు తీసుకొని వెళ్ళాడంట. ఈమె వెనక బాల్కనీ నుంచి 11 అడుగులు ఎత్తైన గోడ నుంచి దూకేసి పారిపోయిందండి ఈవిడ, ఆ ఇల్లాలు. బట్ ఆ సంబంధం పెట్టుకున్నాడు మాత్రం దొరికిపోయాడు, వాడిని చెదగొట్టేశారు. ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది, కావాలంటే ప్రూవ్ చేయి నేను ఉన్నానని, నేను ఉంటే అక్కడ ఉండాలి కదా, మరి వాడు దొరికిపోయేటప్పుడు నేను దొరికేదాన్ని కదా, నేను ఆడదాన్ని ఎలా తప్పించుకోగలను అని బుకాయించే ప్రయత్నం చేసింది. బట్ ఎవడో మేడ మీద నుంచి లాంగ్ షాట్లో ఒక వీడియో తీశాడు, ఆ దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ వాడు ఎవడో, అందులో దొరికింది. అంటే ఇలాంటివి ఏం మాట్లాడతామండి. అది ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పారండి, గురు చరిత్రలో అందులో ఒక కథనం ఉంటుందంట. అంటే కలికాలం అంటేనే ఎక్కువగా మాట మీద, ఇట్లాంటి కామక్రీడలకు సంబంధించి మాట మీద నడుస్తుందట ప్రతిదీ కూడా. నాలుకతోని వేరే వాటితోనే పని, ఇంకా వీటితో ఏదే ఎక్కువగా దారుణాలు ఘోరాలు జరగడానికి కారణం ఈ రెండే అన్నట్టుగా. ఒకడేమో తల్లిని చంపేస్తున్నాడు, ఈరోజు పొద్దున్న ఆస్తి కోసం తల్లిని పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు, ఆమె పడుకొని ఉంటే. మరి మొన్న ఒక ఆమె కూతురు ప్రియుడికి పిలిచి తల్లికి చంపి అని చెప్పిందిగా. 10th క్లాస్. పోనీ ఇవన్నీ వదిలేండి, ప్రపంచంలో తల్లి ప్రేమకు మించింది లేదు, నిస్వార్థమైన ప్రేమ తల్లిది మాత్రమే అని చెప్తారు కదా ప్రవచనకర్తలు కూడా. మరి అటువంటి తల్లి బేరంగోడ్లో ప్రియుడితో అక్రమ సంబంధం కోసం 3 పిల్లల్ని పెరుగులో విషం ఇచ్చే, మరి అది అన్ని ఏం చూడాలి ఇంకా దారుణం కదా. సో ఈ హనుమకొండది ఏంటంటే సేమ్ ఆ ఉత్తరప్రదేశ్ లాంటి ఘటనే. మొగుడు ఇంకా ఎవరితోనో తిరుగుతున్నాడంట, తిరుగుతుంటే వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పింది. సో తల్లిదండ్రులకు చెప్తే ఇప్పుడు అమ్మాయి తాలూకు అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళు ఉంటారు, చుట్టాల బంధువులు, మొత్తాన్ని వీళ్ళిద్దరిని పట్టుకొని చెదగొట్టారు. వాడిని ఎక్కడ చెదగొట్టారో తెలియదు. ఈ అమ్మాయికి అయితే ఇంకా చాలా దారుణంగా, అంటే ఎట్లా చెప్పాలి, ఒకప్పుడు నిజాం నవాబులు వీళ్ళు ఉండేవారంట కదా, వాళ్ళు ఎంత దారుణంగా బతుకమ్మ ఆడించడం అన్నీ చేశారు. సో అంతకంటే దారుణంగా హింసించి చాలా ఇబ్బంది పెట్టారట. మరి ఇప్పటికీ వాళ్ళిద్దరూ ఆచూకీ అయితే దొరకలేదు, మరి ఏం చేశారు అనేది తెలియదు. అంతకుముందు ఒక 1 month బ్యాక్ ఎక్కడో చూసా, భర్తతో సంబంధం పెట్టుకుందని భార్య చుట్టుపక్కల అందరినీ పిలిపించి, భర్తనేమనలేదు, మా ఆయన వల్ల వేసుకున్నావు, నీ వల్లే మా ఆయనలా తయారని చెప్పి ఆ అమ్మాయికి బట్టలన్నీ ఊడదీసి చెట్టు కట్టి మరీ కొట్టేశారంట. కొట్టేయడమే కాక 1 day అంతా అలాగే వదిలేశారు. నెక్స్ట్ డే ఎప్పుడో ఎవరో ఊర్లోకి ఎవరో రెవెన్యూ అధికారి ఎవడో వచ్చి చూసి పెద్ద సీరియస్ అయ్యి పోలీసులు చెప్తే అప్పుడు సుమారుగా ఒక 25 మంది 26 మంది అరెస్ట్ చేశారు, ఆమె పట్టుకొని చెదగొట్టిన వాళ్ళందరినీ కూడా. ఇట్లా అంటే ఎట్లా అయిపోతుందంటే, ఒకవేళ వీళ్ళు పోలీసులు అప్పచెప్దామన్నా కూడా కోర్టులు కేసులు వాయిదాలు ఇవన్నీ ఎవడు తిరుగుతాడు, జరిగిన న్యాయం ఎప్పటికో వస్తుందా కదా. ఆ పర్సెప్షన్తోనే అందరూ కూడా లేదు ఇంక ఇప్పుడే బుద్ధి చెప్పాలి, ఏదో ఒకటి చేయాలి, చెదగొట్టేలా కసి తీర్చుకోవాలి అని ఉంటుంది. మరి అసలు ఇప్పుడు ఆ అమ్మాయిది తప్పే, కరెక్టే, ఒప్పుకుంటారు. మరి వీడు ఇప్పుడు చూడండి, చాలా సందర్భాల్లో మనకి ఏదో వేదం సినిమాలో ఎక్కడో అనుకుంటా అనుష్క గారు వేశ్యగా యాక్ట్ చేసినప్పుడు ఎంతసేపు ఆ విటుడు అని చెప్పి ఈమె మీద కేసులు వేస్తున్నారు తప్ప, ఆ ఎవడైతే వెళ్ళాడు వేశ్యగృహాలకు వాడిని ఎందుకు పట్టుకోరు, వాడి పేరు ఎందుకు తెర మీద రాదు, వాడికి ఎందుకు కేసులు వేయరు, చూసారా? మరి ఇది ఎక్కడ న్యాయం అంటే ఏం మాట్లాడతాం? అంతే. ఇంకా వన్ సైడ్ ఉన్నట్టు ఉంది కదా. ఎంతసేపు పలానా ఈ కొన్ని కాస్టింగ్ కౌచ్లో కూడా ఆ మధ్యకాలంలో విజయవాడలో ఒక సినీ నటి, ఒక బుల్లితెర నటి దొరికారు. వీళ్ళు పలానా వాళ్ళతో ఒక విటుడితో ఉన్నట్టుగా దొరికింది, కేసు బుక్. ఎవడా విటుడు? పెద్ద మనిషి కదా, అందుకని ఆయన పేరు బయట పెట్టరు.
ఆడు ఖచ్చితంగా ఏ బిజినెస్ మ్యాన్ పెద్ద పొలిటీషియన్ అయి ఉంటాడు. అదే మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు? ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే పోస్ట్ చేసి న్యూస్లో వ్లాగ్లో రాశాడో ధైర్యంగా, మరి ఆమెకి ఇలా చేశారు అలా చేశారు ఇబ్బంది పెట్టగానే వాడెవడాడు? వాడి పేరు పెట్టరెందుకు? ఆ విటుడి పేరు పెట్టరెందుకు? అంటే వీళ్ళు రాసే వాళ్ళలో కూడా కొంత స్వార్థం మళ్ళీ చూడండి. ఇది మారాలి. అది ఎప్పటికీ మారదేమో నాకు తెలిసి. మారదేమో డబ్బులు ఉన్న వాళ్ళు, పలుకుబడి ఉన్నవారు, పేరు ఉన్నవాళ్ళు, వాళ్ళదే రాజ్యం అంతే. అవును. అదే నడుస్తుంది. ఈవెన్ డ్రగ్స్ వ్యవహారం తీసుకోండి, ఎప్పటికప్పుడు న్యూస్ వస్తుంటుంది. ఇది ఇండస్ట్రీతో సంబంధం ఉంది, లేదా పెద్ద పొలిటీషియన్తో సంబంధం ఉంది, అలా ఇండస్ట్రియలిస్ట్తో సంబంధం ఉంది అంటారు. వాళ్ళు ఎవరి పేర్లు బయటికి రావు. ఎవరో చిన్నగా అప్పుడప్పుడే అప్కమింగ్ వస్తున్న నటులు, యాక్ట్రెస్ ఉంటారు కదా, వాళ్ళవి ఈ టీవీల్లో చేసే చిన్న యాంకర్లు ఉంటారు కదా, వీళ్ళవి పెట్టేసి ఇంకా మన మీడియా మిత్రులు కూడా మంచిది కనిపెట్టేస్తారు. దొరికిపోయింది మనకే ఫస్ట్ ఫీడ్, ఆ వాటర్ మగ్గేసేసి ఎక్స్క్లూజివ్ ఓదరగొట్టి వాడిని పట్టుకో. నీ సత్తా ఉంటే దాని పేరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. ఓకే, ఐ అప్రిషియేట్ ఆల్వేజ్. ఏది అసలైనోడు ఏది తీ, అది కదా దాని అర్థం. ఫోర్త్ ఎస్టేట్ అంటే నీకున్న వాల్యూ. మరి అది మనమే అలా మాట్లాడుకోవడం ఇంకా వేస్ట్, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మీరు అన్నట్టు ఎక్కడో దగ్గర ఇలాంటివి అవుతూనే ఉన్నాయి, మళ్ళీ మామూలు అయిపోతున్నాయి. అక్కడ తప్పు చేస్తే ఆ మహిళ దీనికి సిగ్గు లేదా, ఇదేనా వద్దని చెప్పాలి కదండి. వాడు వచ్చి మీద పడిపోతుంటే ఈమెను ఏం చేయగలదు? ఒక వెర్షన్లో ఆలోచిస్తే, ఇప్పుడు ఆ కోల్కతా లాయరే బతిమాలిందంట అమ్మాయి, అయినా ఒప్పుకోలేదు. మరి ఆడు బలవంతంగా ఉన్నప్పుడు ఈ అమ్మాయి వద్దు నీకు పెళ్ళయింది మీ ఆవిడ ఒప్పుకోదేమో అని అన్నా కూడా వీడు ఉసుగొలువు చేసిన తర్వాత అప్పుడు అమ్మాయి తప్పు అవుద్దా వీడి తప్పు అవుద్దా చెప్పండి? మనం ఎప్పుడు ఒక వెర్షన్లోనే మాట్లాడుతుంటాం. అది కరెక్ట్ కాదు. కనిపించేదంతా వాస్తవం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో కూడా వివస్త్రం చేసి అక్రమ సంబంధం పెట్టుకుందని వివస్త్రం చేసి చాలా ఇబ్బందులు పెట్టారు కానీ ఆయన ఏం చేయలేదుగా. ఎందుకు అలాగా? ఏంటి అమ్మాయి ఒక్కదాయే తప్పు చేసిందా? అయితే ఈ విషయంలో నేను అమ్మాయినే, కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అమ్మాయిలు కూడా ఒప్పుకోవట్లేదు, తిరగబడుతున్నారు. అయితే ఒక న్యూస్ వచ్చింది, ఏమని, ఒక లేడీని వాళ్ళ భర్తని ఒక ముగ్గురు కలిపి చంపేశారు. చంపేస్తే ఆమె కక్ష కట్టి ఆ ముగ్గురిని ఎలా అయినా చంపాలి అని అనుకుంది. సంవత్సరం అయింది, వాళ్ళ ఆయన చంపిన వాళ్ళని బెయిల్ మీద రిలీజ్ చేశారు. చేస్తే ఈ మొక్కతే వాళ్ళ బార్లో కూర్చుంటే అర్ధరాత్రి వేట కొడవలి పట్టుకెళ్ళి ముగ్గురు మగవాళ్ళని నరికేసింది. వాళ్ళు చనిపోయారు, స్పాట్ డెడ్. అంటే ఆ కోపము అదే దాచుకొని ఆడవాళ్ళు కూడా అలానే చేస్తున్నారు. ఎవరు తగ్గట్లేదు, అటు పెద్దవాళ్ళు తగ్గట్లేదు, ఇటు పిల్లలు తగ్గట్లేదు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవ్వరు తగ్గట్లేదు. అంటే నేర ప్రవృత్తి ఎట్లా అయిపోతుందంటే దాన్ని ఎలా చెప్పాలి, అది ఏదో ఒక తెలియని ఆక్రోశం, ద్వేషం. అబ్బా ఆడిని చంపేస్తే అయిపోద్ది, అబ్బా ఇంక పీడ వదిలిపోతుందరా అనుకోవడం. అది దానివల్ల ఎంత వీళ్ళ లైఫ్ అంతా పోతుందని ఆలోచించట్లే. ఇప్పుడు ఆ తల్లిని చంపమని ప్రియుడిని పుసుగొలిపింది కదా బోరబండలో, తినేళ్ళు చక్కగా కూర్చుంది, ఆ ప్రియుడు జైల్లో కూర్చున్నాడు, కానీ ఆ చెల్లి ఉందంట, తన అనాథ అయిపోలే, తనే పాపం చేసింది. అంటే ఇప్పుడు అతడు సినిమాలో క్లైమాక్స్లో డైలాగ్ ఉంటుంది, ప్రకాష్ రాజ్ చెప్తాడు, శివారెడ్డి చస్తే మీరు ముఖ్యమంత్రి అవుతారు, బట్ చంపితే నేరస్తుడు అవుతారు. ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అన్నట్టు. ఇప్పుడు ఎవడైనా బాహిడి మాట్లాడితే అన్నిటికీ అడ్డు తగులుతున్నాడు రా, ఇన్ని లేపేయాలరా, ఆడేదో వచ్చి వెళ్ళిపోతే నీకు హ్యాపీ, కానీ నువ్వే వాడిని చంపేస్తే నువ్వు ఇంకేం ఎంజాయ్ చేస్తావు? ఒక్క సెకండ్ దాటి ఆలోచించట్లేదు. ఇప్పుడు చంపేస్తే ఓ పని అయిపోద్దా అనుకుంటున్నారు, కానీ చంపిన తర్వాత మనం ఎలా బతుకుతాం, మనము జైల్లో మనమే డిపెండ్ అయ్యే వాళ్ళ పరిస్థితి. వీళ్ళంటే వీడు ఎలా వెళ్తాడు, హాయిగా రిలాక్స్గా జైల్లో ఉంటాడు, చెప్పుకోడు ఏదో తింటూ ఉంటాడు. మరి వీడి మీద డిపెండ్ అయిన వాళ్ళ పరిస్థితి, చిన్న పిల్లలు అయితే వాళ్ళు అనాథలు అయిపోతారు. వాడు ఇప్పుడు అనాథ అయిన తర్వాత వాడికి చిన్నప్పటి నుంచి ఆకలితో అలమటించిపోయి కడుపు మాడి వాడే నేరస్తుడు అవుతాడో మళ్ళీ కదా. వాడు తిండి కోసం ఎవరినో కొడతాడు, ఎవరినో చంపుతాడు, ఏదో చేస్తాడు, ఇదే ఎస్. సో ఈ అంటే ఈ మెయిన్ ఇంకోటి కూడా అక్రమ సంబంధాలు, అక్రమ సంతానం కూడా ప్రమాదమే. ఎందుకంటే వాడికి తండ్రి అనేవాడు ఎప్పుడో వచ్చి పోతుంటాడు అక్రమ సంబంధం వల్ల, పేరుకి అనాథరైడ్ తండ్రి, బయటికి చెప్పుకోలేడు. సో వీడు ఎలా మాట్లాడుతాడు, ఇలా ఉన్నాడు, కనీసం నా అమ్మని నన్ను పట్టించుకోవట్లేదు అని వీడిని ఏదో చెయ్యాలి, లేదా వాడు అసలు ఫ్యామిలీ ఉందో వాళ్ళని ఏదో చెయ్యాలి.
అట్లాంటివే కదా. అందుకే ఎప్పుడు కూడా సొసైటీలో ఏమన్నారంటే మంచి వివాహాలే, మంచి సంబంధాలే, మంచి పిల్లలు పుడతారు, ఆ మంచి పిల్లలే మంచి సొసైటీ. అవును. బట్ అక్కని సంబంధాలు అయితే ఇట్లాగే వాళ్ళు వచ్చే నెక్స్ట్ నేర ప్రవృత్తి పెరుగుతూ ఉంటుంది. దాన్ని మనం మళ్ళీ మారాల్సింది మళ్ళీ సమాజం ప్రజలే అంటే ప్రజలు మారరు. మనం ఇలా రోజు ఒక న్యూస్ మాట్లాడుకోవడమే మిగులుతుంది. ఎందుకంటే ఈ రోజు పొద్దున్నే లేచి నేను 4 చూశాను, 4 న్యూస్లు చదివాను. ఇలా వింటూ పోతుంటే బాధ చూడాలన్నా కూడా భయం వేస్తుంది. అదే భయంగా ఉంది. అంటే మంచి న్యూస్లు ఏం లేవు. ఒక అడ్వెంచరు, లేదంటే పలానా దగ్గర ఒకరు అచీవ్ చేశారు, ఒక ఎవరెస్ట్ ఎక్కారు, లేదంటే స్పేస్లోకి వెళ్ళారు, ఏంటి అక్కడ ఎలా ఉంటుంది, ఇట్లాంటివి లేదు. ఒక 10లో ఇవే ఉంటున్నాయి, 2 అవి. ఈ మధ్యన యుద్ధం ఒకటి జరుగుతుంది, ఆ 8 యుద్ధం గురించే. మరి అంతే, చూద్దాం ఇంకా ఎన్ని జరుగుతాయో చూడాలి. అంతే, మనం చూస్తూ ఊరుకోవాలప్ప ఏం చేయలేం. అంతే. థ్యాంక్ యూ సో మచ్.